పరవశముందగా కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలు. పరవశముందగా కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలు. పాడి స్తుతించి భజింతు స్వామిని, పాడి స్తుతించి భజింతు స్వామిని. కలువరి నాదుని ఈ శుభవేళ, కలువరి నాదుని ఈ శుభవేళ. పరవశముందగా కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలు. పరవశముందగా కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలు. మమతల మూర్తి మన ప్రభు యేసుని మహిమలు పాడి స్తుతులర్పింతును. మమతల మూర్తి మన ప్రభు యేసుని మహిమలు పాడి స్తుతులర్పింతుము. పాపము శోకము భారము తీర్చిన, పాపము శోకము భారము తీర్చిన మహిమాన్వితుని కొనియాడెదము. మహిమాన్వితుని కొనియాడెదము. పరవశముందగా కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలు. పరవశముందగా కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గాగిళ్లాపూర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు పోతిరెడ్డి, ఆర్లారెడ్డి, ఫాతిమా. స్వీతికారెడ్డి 11వ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు వీరి కుటుంబంలో వారికి మంచి ఆరోగ్యము, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, వీరి ప్రత్యేక తలంపులు నెరవేరాలని, కీర్తిశేషులు పోతిరెడ్డి, దాసిరెడ్డి, బదిలీసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ, కుమారుడు, కోడలు సురేష్ రెడ్డి, నిర్మల, కూతురు, అల్లుడు సుజాత, సుధాకర్ రెడ్డి, మనవళ్ళు, మనవరాళ్ళు శ్రీ స్వీతికారెడ్డి, స్నేహితురెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. బెంగుళూరు అగ్రమేత్రాసనం మేస్తి పాళ్య విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు శ్రీ బొంతు జోసఫ్, శ్రీమతి యాదాల ఎలిజబెత్ 50వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ బొంతు జ్యోతి, అశోక్, బొంతు బాలజయంతి, శ్రీనివాస్, బొంతు జయపాల్, జ్ఞానసుందరి, మనవళ్ళు, మనవరాళ్ళు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం రాజమండ్రి విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్నాం గండి పద్మశ్రీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి గండి అశోక్, పద్మశ్రీ, శ్రీ సాత్వి, సమన్వి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. పెంటారెడ్డి, లూర్దు మర్రెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం లూర్దుమాత దేవాలయం.
భీంపల్లి రామబ్రహ్మం, మీనా కుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గన్నవరం విచారణ జ్వానేసు బుజ్జిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, చేస్తున్న వ్యవసాయంలో దేవుడు తోడుగా ఉండాలని, సంజయ్ శ్రావ్యులకు మంచి భవిష్యత్తు, నవీన్కి మంచి ఉద్యోగం దయచేయమని మరియు పవన్ కుమార్ గారి ఉద్యోగంలో ఎదుగుదల దయచేసినందుకు జంగం జ్వానేస్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయన్పల్లి విచారణ 7వ పుట్టినరోజు జరుపుకుంటున్న యూవిన్ జోష్ మల్లవరపుకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు బి ఎర్మిన్ గిల్డ్, పి విజయ్ మేరీ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలిపూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనమంతా కూడా తల్లి అయినటువంటి శ్రీసభతో కలిసి సామాన్య 15వ ఆదివారంలో ప్రవేశిస్తున్నాం. దివ్యగ్రంథ పఠనములను గమనించినట్లయితే ప్రతి మనిషి లేకుంటే ఒక జీవి అన్నటువంటిది ఆహారమును స్వీకరించి తన జీవితాన్ని కొనసాగిస్తుంది. తనలో సత్తువను, శక్తిని కలిగినటువంటి జీవితంగా మరల్చుకుంటుంది. అయితే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ముఖ్యముగా క్రైస్తవులమైనటువంటి మనము దేవుని యొక్క పవిత్రమైనటువంటి పోషణ ద్వారా, వాక్యము ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములను మనం స్వీకరించడం ద్వారా బ్రతుకుతూ ఉన్నాం. ఆధ్యాత్మిక జీవితం వీటిని స్వీకరించడం ద్వారా మాత్రమే మనుగడ సాగుతుంది. దానినే మనము ఈనాటి పఠనం ద్వారా వింటున్నాం. ముఖ్యంగా మొదటి పఠనము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10 నుండి 11 వచనాలు గమనించినట్లయితే అక్కడ వాన మరియు మంచు ఏ విధంగానైతే ఆకాశం నుండి దిగివచ్చి ఇక్కడ అనేకమైనటువంటి మార్పులకు నాందిగా లేకుంటే కారణముగా నిలబడుతున్నాయో, అదేవిధంగా క్రీస్తు ప్రభు యొక్క వాక్యము అనేటువంటి క్రీస్తునాథుని మనం స్వీకరించడం ద్వారా మన జీవితంలో అనేకమైనటువంటి మార్పులు కలుగుతున్నాయి. వాన్ని సువిశేష పట్టణంలో కూడా వినబోచున్నాం. ఆ క్రీస్తు భగవానుడు ఒక రైతుగా, ఒక విత్తేటువంటి వాడిగా పొలములో లేకుంటే ఆ పరిసర ప్రాంతంలో అనేకమైనటువంటి విత్తనములు చల్లడం ద్వారా అక్కడ క్రొత్త జీవితము, క్రొత్త జీవం అన్నటువంటిది ఏర్పడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే క్రీస్తు ప్రభు యొక్క వాక్యమునకు స్పందిస్తారో, స్వీకరించడానికి ప్రయత్నం చేస్తారో వారు 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలిస్తారు అని క్రీస్తు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అయితే మన దైనందినటువంటి జీవితంలో కొన్ని మార్లు వాక్యములో శక్తి లేదని, క్రీస్తు ప్రభువులో అంత గొప్పతనం ఏమీ కూడా లేదు అన్నటువంటి భావముతో ఎన్నో మార్లు అనుమానంతో కూడినటువంటి జీవితాన్ని జీవించి ఉంటాం. ఆ క్షణాలు గుర్తు చేసుకుందాం, దేవుని మన్నింపుని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
గ్లోరీ గ్లోరియా 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 గ్లోరీ గ్లోరీ గ్లోరియా. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలిన వార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడిదము మేము పొగడిదము, మీ దయని కోరెదము. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము గణపరచెదం. జనితైక సుతుడ ఏలిన వార దేవుని గొర్రె పిల్ల, తాకుమయా మము తాకుమయా, మా పాపము కడుగుమయా. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము గణపరచెదం. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము గణపరచెదం. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెడత్రోవ పట్టు వారికి తిరిగి సన్మార్గంలో ప్రవేశించున్నట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచూ ఉన్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వాన భూమిని తడిపి ఫలవంతము చేయుచున్నది. మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనములు. వాన మంచు ఆకాశము నుండి దిగివచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ సారవంతమైన నేలపై పడిన విత్తనములు, సారవంతమైన నేలపై పడిన విత్తనములు మంచి ఫలమును ఇచ్చును. మంచి ఫలమును ఇచ్చును.
నీవు కుండపోతగా వాన కురియించి నేల దుక్కులు తడుపుదువు, మట్టి పెళ్లలను కరిగించి చదును చేయుదువు, జల్లులతో మట్టిని నానింతువు, ఆ మట్టి నుండి మొలచిన మొలకలకు పెంపును వసుగుదువు. అందరూ సారవంతమైన నేలపై పడిన విత్తనములు సారవంతమైన నేలపై పడిన విత్తనములు మంచి ఫలములను ఇచ్చును. మంచి ఫలములను ఇచ్చును. సంవత్సరమును సమృద్ధి అని కిరీటముతో అలంకరించిదివి, నీవు నడిచిన తావులందెల్లా సమృద్ధి నెలకొనెను. అందరూ సారవంతమైన నేలపై పడిన విత్తనములు సారవంతమైన నేలపై పడిన విత్తనములు మంచి ఫలములను ఇచ్చును. మంచి ఫలములను ఇచ్చును. ఎడారి పొలములు పచ్చబడినవి, కొండ నేలలో ఆనందము నెలకొనినది. పచ్చిక పట్టులలో గొర్రెల మందలు వస్త్రము కప్పినట్లుగా ఉన్నవి, లోయలలో గోధుమ పైరులు కంబళ్ళు పరిచినట్లుగా ఉన్నది. ఆ పొలముల ఎల్లా ఆనందముతో పాటలు పాడుచున్నవి. అందరూ సారవంతమైన నేలపై పడిన విత్తనములు సారవంతమైన నేలపై పడిన విత్తనములు మంచి ఫలములను ఇచ్చును. మంచి ఫలములను ఇచ్చును. దేవుడు తన పుత్రులను తెలియచేయుటకై సృష్టి అంతయు ఆతురతతో ఎదురుచూచుచున్నది. 2వ పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు. సహోదరులారా, ఇప్పుడు మనము పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడనున్న మహిమతో ఎంత మాత్రమును పోల్చదగినవి కావు. దేవుడు తన పుత్రులను తెలియచేయుటకై సృష్టి అంతయు ఆతురతతో ఎదురుచూచుచున్నది. సృష్టి నాశనమునకు లోనైనది, అది దాని స్వసంకల్పముచే అట్లు జరగలేదు, దైవ సంకల్పము చేతనే నిరీక్షణ యందు అట్లయినది. ఏలైనా ఒకనాడు సృష్టియే వినాశ దాస్యము నుండి విడిపింపబడి దేవుని పుత్రుల మహిమోపేతమైన స్వాతంత్ర్యమునందు పాలు పంచుకొనును. ఏలైనా ఇప్పటి వరకును సృష్టి అంతయు ప్రసవ వేదన వంటి బాధతో మూలుగుచున్నదని మనకు తెలియను. కానీ సృష్టి మాత్రమే కాదు, ఆత్మను తొలి ఫలముగా పొందిన మనము కూడా దేవుని దత్తపుత్రత్వమును అనగా మన శరీరము యొక్క విముక్తిని పొందుటకు ఎదురు చూచుచు మనలో మనము మూలుగుచున్నాము. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. విత్తువాడు ఒకడు ఉండెను, వాడు విత్తనములు చల్లుచుండెను. విత్తువాడు ఒకడు ఉండెను, వాడు విత్తనములు చల్లుచుండెను. చల్లుచుండగా కొన్ని బాటపైన హోయ్, కొన్ని బండపైన హోయ్, కొన్ని ముండ్ల పొదలలో, కొన్ని మంచి పొలములో పడెను. విత్తనములు పడిన భూమి రకరకాల భూమి యగును. విత్తువాడు ఒకడు ఉండెను, వాడు విత్తనములు చల్లుచుండెను. విత్తువాడు ఒకడు ఉండెను, వాడు విత్తనములు చల్లుచుండెను. బాట మీద పడినవి బాట మీద నిలచెను, బాట మీద పడినవి బాట మీద నిలిచెను. నిలిచి ఉన్న వానిని పక్షులు తినివేసెను, పక్షులు తినివేసెను. బండ పైన పడినవి మామూలుగా మొలిచెను, బండ పైన పడినవి మామూలుగా మొలిచెను.
చెమ్మలేనందున ఎండిపోయెను ఆ మొక్కలెండిపోయెను. ముండ్ల పొదలలో పడినవి ముచ్చటగా మొలిచెను. ముండ్ల పొదలలో పడినవి ముచ్చటగా మొలిచెను. ముండ్ల పొదలు ఎదిగి అణచివేసెను. వానిని అణచివేసెను. మంచి నేల పడినవి ఏపుగాను ఎదిగెను. మంచి నేల పడినవి ఏపుగాను ఎదిగెను. 30 60 నూరంతలాయెను. నూరంతలాయెను. విత్తువాడు ఒకడు ఉండెను. వాడు విత్తనములు చల్లుచుండెను. విత్తువాడు ఒకడు ఉండెను. వాడు విత్తనములు చల్లుచుండెను. చల్లుచుండగా కొన్ని బాట పైన హోయ్. కొన్ని బండ పైన హోయ్. కొన్ని ముండ్ల పొదలలో కొన్ని మంచి పొలములో పడెను. విత్తనములు పడిన భూమి రకరకాల భూమి అగును. విత్తువాడు ఒకడు ఉండెను. వాడు విత్తనములు చల్లుచుండెను. విత్తువాడు ఒకడు ఉండెను. వాడు విత్తనములు చల్లుచుండెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 1 నుండి 9 వచనములు. యేసు ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చుండెను. అప్పుడు జనసమూహములు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూను చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనులందరూ తీరమున నిలుచుండిరి. ఆయన వారికి అనేక విషయములు ఉపమాన రీతిగా చెప్పెను. విత్తువాడొకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అతడు వెదజల్లుచు ఉండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వానిని తినివేసెను. మరికొన్ని చాలినంత మన్నులేని రాతి నేలపై పడెను. అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుని వేడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయెను. మరికొన్ని ముళ్ళ పొదలలో పడెను. ఆ ముళ్ళ పొదలు ఎదిగి వానిని అణచివేసెను. ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా 100 60 30 పంటను ఇచ్చెను. వినుటకు వీనులున్నవాడు వినుగాక అని యేసు పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన కొయర్ బృందం చాలా అర్థవంతమైనటువంటి రీతిలో విత్తువాడు ఒకడు ఉండెను, వాడు విత్తుచుండగా ఏ విధముగా అవి సారవంతమైనటువంటి విత్తనములుగా మారి ఉన్నవి అన్నటువంటి అర్థంతో కూడినటువంటి పాటను పాడి ఉన్నారు. చాలా సంతోషం. ఈరోజు వాక్య పఠనంలో కూడా ఇవన్నీ కూడా మొదటి పట్టణము, రెండో పట్టణము, ముఖ్యంగా ఈనాటి శుభవార్తను వినిన తర్వాత ప్రభువైనటువంటి దేవుడు మనలో ఎలాంటి శక్తి దాగి ఉన్నదో తెలియజేస్తున్నాడు. లేక మన హృదయాలు ఎన్ని రకాలుగా ఉంటూ ఉన్నవి, లేక ఆ హృదయాలు ఎలాంటి గ్రహణ శక్తిని, స్వీకరణ శక్తిని కలిగి ఉన్నవి అన్నటువంటి విషయాలని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉపమానము కేవలము ఆ నేల స్వభావమును మాత్రమే తెలియచేయడం లేదు. నేల ఇలా ఉన్నది, ఆ నేలపై పడినటువంటి విత్తనము ఇలా మొలకెత్తినది అనేటువంటి విషయాలు మాత్రమే ఇక్కడ తెలియజేయడం లేదు. కానీ దేవుని అంటే విత్తువాడన్నటువంటి దేవుని యొక్క అపారమైనటువంటి కృప, దేవుని యొక్క అపారమైనటువంటి కృప, అసాధారణమైనటువంటి స్వభావమును కూడా మనకు తెలియజేస్తూ ఉన్నది. మరి అందులో దాగి ఉన్నవి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ
దేవుని యొక్క ఆలోచన విధానంను, అపారమైనటువంటి శక్తిని మనం గమనించినట్లయితే ఏ రైతు కూడా ఎక్కడ విత్తనాలు పడతాయో అక్కడే వేయడానికి ప్రయత్నం చేస్తారు. అదే పనిగా వెళ్ళి రాతిపైన కొన్ని, మార్గమధ్యంలో కొన్ని, లేకుంటే ముళ్ళ పొదల్లో కొన్ని వేయడానికి ప్రయత్నము చెయ్యడు. అన్నీ కూడా సారవంతమైనటువంటి నేలలో పడాలని, తను ఎక్కడైతే ఎరువును వేసి ఉన్నాడో, ఎక్కడైతే ఎరువును అందించి ఉన్నాడో అక్కడ ఆ విత్తనం పడితే అక్కడ అది బాగా మొలకెత్తుతుంది, అక్కడ అది బాగా ఫలిస్తుంది అన్నటువంటి ఆలోచనతో ప్రతి రైతు కూడా అలా చేస్తాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విత్తువాడు చల్లినప్పుడు అవి రకరకాలుగా పడి ఉన్నవి అంటే దేవుని యొక్క ఇప్పటికే చెప్పబడినటువంటి విధంగా దేవుని యొక్క అపారమైనటువంటి కృప అక్కడ కనబడుతుంది. మన హృదయాలు కూడా ఇలానే గోచరము అవుతున్నవి. మన హృదయాలు కొన్నిసార్లు రాతి లాంటి హృదయాలుగా ఉన్నవి, కొన్నిసార్లు ముళ్ళ పొదలలో ఉన్నటువంటి హృదయాలుగా ఉన్నవి, చీకు చింతలతో కూడి శోధనలకు గురి అవుతూ ఉన్నటువంటి హృదయాలుగా కూడా ఉన్నవి. మరికొన్ని అందరి చేత తొక్కబడుతున్నటువంటి హృదయాలుగా, అంటే ఒక దిశానిర్దేశం లేనటువంటి, మార్గనిర్దేశకం లేనటువంటి విధముగా మన హృదయాలు ఉన్నవి. అయినప్పటికీ కూడా దేవుడు ప్రతి నేలపైన కూడా తన విత్తనమును చల్లుతూ ఉన్నాడు. వాక్యం అనేటువంటి విత్తనమును, అది రాతి హృదయమైనా, ముళ్ళ పొదల్లో చిక్కుకున్నదైనా, మార్గ నిర్దేశం లేనటువంటిదైనా, సారవంతమైన కానీ అన్ని నేలలను ఆయన చూస్తూ ఉన్నాడు. అన్ని నేల కూడా ఫలించేటువంటి నేలగా మారాలని ఇక్కడ తనకు అపారమైన, అసాధారణమైనటువంటి కృప మనకు కనపడుతూ ఉన్నది. అది మాత్రమే కాదు, ఆయన నిరీక్షణ కూడా ఫలించాలని, 100 60 30 ఫలించాలన్నటువంటి తత్వముతోనే అక్కడ వేస్తూ ఉన్నాడు అన్నటువంటి ఆలోచన కూడా ఇక్కడ కనబడుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే దేవుని యొక్క ఉదారత చూడండి ఎంత గొప్పగా ఉన్నదో. దేవుని యొక్క ఉదారత ఎంతగా అంటే ఎవ్వరిని కూడా కాదనుకోడు ఆయన, ఎవ్వరిని కూడా వదిలిపెట్టడు. అది ఎలాంటి నేల అయినా, అది ఎలాంటి హృదయమైనా కానీ ఎవరిని కూడా ఆయన వదిలిపెట్టడు అని మనము గమనించాలి. అందులోకే అన్ని చోటుల్లో కూడా తన వాక్యము వెళ్ళాలని మన వాక్యంలో చూస్తాం. ప్రపంచ నలుమూలలకు వెళ్ళి మీరు నా శుభవార్తను ప్రకటించండి, విన్న ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందేటువంటి విధంగా, నా శిష్యుడు అయ్యేటువంటి విధంగా వారికి నా శుభవార్తను ప్రకటించండి అని చెబుతున్నాడు. అంటే ఇందులో అర్థం ఏమిటి? సారవంతమైనటువంటి నేల అన్నటువంటి పరిశుద్ధుల కోసం మాత్రమే ఆయన లేడు. తన కృపా కటాక్షము, తన వాక్యముతో పోషణ అన్నటువంటిది పరిశుద్ధులకు మాత్రమే కాదు, ఫలించనటువంటి వారికి సహితము, అంటే ఆయనకు తెలిసినప్పటికీ కూడా అక్కడ వాక్యము ఉన్నది, మీరు నమ్మి దేవుని పట్ల శ్రద్ధను కలిగి ఉండమన్నటువంటి మొదటి ఆలోచనని ఆయన వ్యక్తం చేస్తున్నాడు. ద జనరాసిటీ ఆఫ్ గాడ్, దేవుని ఉదారత, అసాధారణమైనటువంటి కృప, అపారమైనటువంటి ఆయన దయ ఇందులో మనకు కనపడుతుంది. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక కొత్త కోణంలో మనం చూసినప్పుడు ఇక్కడ విత్తనమే నేలను మారుస్తూ ఉన్నది. విత్తనమే ఇక్కడ నేలను మారుస్తూ ఉన్నది. మొదటి పట్టణంలో మనం విన్నాం, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10 మరియు 11 వచనాలలో వాన మరియు మంచు అన్నటువంటివి ఆకాశం నుండి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నేలను ఏ విధంగా మారుస్తూ ఉన్నవో అలానే వాక్యము కూడా ఫలించేటువంటి విధంగా ఉంటుందని. అయితే అలాంటి నేలలో పడినటువంటి విత్తనము నేలను మారుస్తూ ఉంది అన్నటువంటి రెండవ ఆలోచన కొత్త కోణంలో మనము వినడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఆ నేలలో పడినటువంటి ఆ విత్తనము మామూలుగా ఉన్నటువంటి ఆ నేలను అది చీల్చుకుంటూ బయటికి ఒక మొక్కలా వస్తూ ఉన్నది. అంటే ఆ నేల స్వభావమును మారుస్తూ ఉన్నది అని మనం గమనించాలి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో కూడా నేను మీలో నుండి రాతి గుండెను తీసివేసి మీకు మాంసపు గుండెను ఇస్తాను అని. అంటే వాక్యము అన్నటువంటి విత్తనం మనలో ఉన్నటువంటి ఎలాంటి హృదయాన్నైనా మార్చుతూ ఉన్నది. ఇది కొత్త కోణంలో మనం చూడాలి. కాబట్టి వాక్యాన్ని మనం స్వీకరించాలి. ఇక్కడ ఒక నైరాశ్యపు ఆలోచన ఎప్పుడూ కూడా ఉండకూడదు. నేను ఎన్నో మార్లు వాక్యమును చదువుకొని ఉన్నాను,
నేను ఎన్నోసార్లు వాక్యమును పరిపూర్తిగా చదివేసి ఉన్నాను, బైబిల్ను 16 సార్లు 20 సార్లు చదివాను అన్నటువంటి లెక్కలు వేసుకుంటూ ఉంటాం. కానీ ఆ బైబిలు చదవడం ద్వారా, పరిశుద్ధ గ్రంథం పారాయణం ద్వారా, పఠనం ద్వారా నీ రాతి అన్నటువంటి హృదయము మారిందా? ఎందుకంటే వాక్యం ఏం సెలవిస్తుంది? నేలను సైతం కూడా వాక్యము మారుస్తూ ఉంది. కానీ ఈ వాక్యము నాలో ప్రవేశించిన తర్వాత అది నీ రాతి గుండెను, ముళ్ళతో కూడినటువంటి గుండెను, లేకుంటే దిశానిర్దేశం లేనటువంటి గుండెను అది సరి చేయగలిగిందా అంటే మనం స్వీకరించామా? మొదట్లో చెప్పినటువంటి విధముగా నీలో ఆ స్వీకరణ శక్తి, గ్రహణ శక్తి నీలో ఉన్నదా అని మనము ప్రశ్నించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. మూడవదిగా ఈ ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే, క్రీస్తు శరీర రక్తాలు వాక్యం అన్నటువంటిది మాత్రమే కాదు, క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలు అన్నటువంటివి కూడా మనకు పోషణగా ఉన్నాయి. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనమంతా కూడా వాక్యముతో పోషింపబడుతున్నాం. అదేవిధంగా క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను కూడా స్వీకరించడం ద్వారా మనమంతా కూడా రక్షింపబడుతున్నాం. ఆ సారవంతమైనటువంటి నేలలో పడినటువంటివి ఎందువలన 30 60 100 ఎలా ఫలించాయని మనం ఆలోచన చేస్తే కేవలము ఆడ పడడం వలన కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ నీటి సాంద్రత, అక్కడ ఉన్నటువంటి నేలకు ఉన్నటువంటి స్వభావము, లేకుంటే ఈ రైతు దానికి అందించినటువంటి ఆ ఎరువు, ఇవన్నీ కూడా కేంద్రీకృతమై అన్నీ కూడా సాయపడి అది ఫలాలనిచ్చేటువంటి విధంగా ఆ విత్తనము మారుతూ ఉన్నది. అదేవిధంగా ఈ ఆధ్యాత్మికమైనటువంటి క్రైస్తవ జీవితంలో కూడా వాక్యమును మనం స్వీకరించడం ద్వారా, వాక్యం అన్నటువంటి నీటిని మనము స్వీకరించడం ద్వారా, క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలు అన్నటువంటి ఆ ఎరువును, ఆ మాన్యూర్ని, ఆ పోషణని మనం స్వీకరించడం ద్వారా 30 60 100 ఫలించడానికి ఆస్కారము ఉన్నదని మనము గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. అది మాత్రమే కాదు, అది ఎలాగంటే ఆ విత్తనం అన్నటువంటిది ఒక నిశ్శబ్ద పోరాటమును చేస్తుంది. విత్తనము నిశ్శబ్దమైనటువంటి పోరాటంని చేస్తుంది. వాక్యము కూడా మనము చదవగానే ఇన్స్టెంట్ డిఫరెన్సెస్ లేకుంటే ఇన్స్టెంట్ ప్రాఫిట్స్ అన్నటువంటి వాటిని కోసము మనం ఎదురు చూస్తుంటాం. నేను చదివాను, నాకు ఇమ్మీడియట్గా దేవుని యొక్క అపారమైన శక్తి దిగి రావాలి, లేకుంటే దేవుని యొక్క కృప నాలో ఉండి నా ముఖం మారిపోవాలి, నా చేతులు మారిపోవాలి అన్నటువంటి రీతిలో కాదు. అది నిశ్శబ్ద పోరాటము చేస్తూ ఉంది. యోహాను శుభవార్తలో మనం వింటూ ఉన్నాం ఏమిటంటే, గోధుమ గింజ, యోహాను శుభవార్త 12వ అధ్యాయము 24వ వచనంలో, గోధుమ గింజ భూమిలో పడి చనిపోయిన తర్వాత, అది కుళ్ళిన తర్వాతే అది ఒంటరిగా ఉండకుండా తర్వాత అది బహుగా ఫలిస్తూ ఉన్నది అని. అంటే ఇక్కడ వాక్యము కూడా నీవు ప్రతిరోజు పారాయణం చేయడం ద్వారా, ప్రతిరోజు వినడం ద్వారా, వినుట వలన విశ్వాసము గొప్పగా ఉంటుందని. ఈరోజు చివరి వాక్యం కూడా బైబిల్ గ్రంథంలో వినుటకు వీణులున్నవాడు వినుగాక అన్నటువంటి విషయాన్ని చెబుతున్నాడు. అంటే అది ఆ వాక్యం అనేటువంటిది ఆ సైలెంట్ స్ట్రగుల్ అనేటువంటి దాన్ని, ఆ ప్రాసెస్ని అది ఎదురుపడుతుంది. అలా జీవించడం ద్వారా, ఆ నిశ్శబ్ద పోరాటము చేయడం ద్వారా ఫలాలను అందిస్తూ ఉన్నది. దేవుని పట్ల విశ్వాసపూరితమైనటువంటి జీవితం, వాక్యమును నమ్ముకున్నటువంటి జీవితం కూడా ఇలానే ఉంటుంది. ఆ విత్తనం ఏ విధంగానైతే అనేకమైనటువంటి శోధనలకి, అనేకమైనటువంటి విషయాలకు ఎదురెదుతుందో, అదేవిధంగా వాక్యము మనలో పడినప్పుడు మనము సైతము ఈ ఆధ్యాత్మిక పోరాటంలో నిశ్శబ్దమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి విధంగా జీవించినప్పుడు దేవుడు మనకు చాలా గొప్పైనటువంటి ఫలాలను అందిస్తున్నాడని గమనించాలి. మరి చివరిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ఎలాగ ఉంటుందంటే, మొదటిలో మనం విన్నాం, అపారమైనటువంటి అసాధారణమైనటువంటి తన ఉదారతని ఈ విధంగా ప్రదర్శిస్తూ ఉన్నాడని, అందరికీ కూడా అందిస్తున్నాడని. కానీ ఆయన సైతము కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడనేటువంటిది చివరి అంశం. ఎలాగూ అంటే, ఒక రైతు ఎంతో కష్టపడి చెమటోడ్చి అక్కడ విత్తనాలు చల్లినప్పుడు పక్షులు వచ్చి వాటిని ఎగరవేసుకొని పోవడం, లేకుంటే వాటిని ఆరగించడం, లేకుంటే రాళ్ళ కింద పడి అవి పెరగకపోవడం, ముళ్ళ పొదల్లో పడి అవి వాటి యొక్క ఆ స్థితిగతులే తెలియకపోవడం, ఇవన్నీ చూసినప్పుడు ఒక రైతు నిజంగానే కన్నీళ్లు పెట్టుకుంటాడు.
ఎందుకంటే అది ఫలాన్ని ఇవ్వటం లేదు. ఎంతో కష్టపడ్డాను, ఎంతో చెమటోడ్చాను, ఎన్నో వ్యయ ప్రయాసలకు గురి అయ్యి నాకు ఫలం కావాలని కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాను. దేవుడు సైతము కూడా మనలో ఆ వాక్యం అన్నటువంటి బీజమును వేసినప్పుడు, అది ఫలాలను ఇవ్వనప్పుడు దేవుడు సైతము కూడా బాధపడతాడు. దేవుడు సైతము కూడా కన్నీళ్లు కారుస్తాడు. మనము నిష్ప్రయోజనముగా ఉండిపోయామని, నిష్ఫలము అయినటువంటి జీవితాన్ని జీవిస్తున్నామని దేవుడు సైతము కూడా ఆయన బాధకు గురయ్యేటువంటి క్షణాలు ఉంటాయి అన్నటువంటి ఆలోచనని మనం చేయమని వాక్యం మనందరినీ కూడా ఆహ్వానిస్తోంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతిదినము వాక్యమును, ప్రతిదినము క్రీస్తు శరీర రక్తమును స్వీకరణము, ప్రతిదినము దేవుని యొక్క ఆలోచన కలిగి ఉండడం ద్వారా ఫలిస్తామని తెలుసుకుంటున్నాం. కానీ ఇవన్నీ లేనప్పుడు కూడా ఫలిస్తామన్నటువంటిది సరైనటువంటి ఆలోచన కాదు. కావున ఈ సమయంలో ఈ బలి పూజలో పాల్గొంటూ ఉండగా, ప్రభువా, నీ పవిత్రమైనటువంటి వాక్యము, నీ పవిత్రమైనటువంటి శరీర రక్తములు నాలో పెను మార్పులను తీసుకొని వచ్చేటువంటి విధముగా, పెను మార్పులకు కారణమయ్యేటువంటి విధముగా నన్ను ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా గ్రహణ శక్తిని, స్వీకరణ శక్తిని, స్పందించేటువంటి శక్తిని నాలో పెంచి నిస్సారముగా ఉన్నటువంటి నన్ను సారవంతమైనటువంటి మొక్కగా, ఫలించేటువంటి వాడిగా మార్చమని దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకొందాం. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచూ ఉన్నాను. అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత, సర్వేశ్వరుని జనితైక పుత్రుడును, ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవులకు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగివచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియమ్మ ద్వారా శరీరమును ధరించి మానవుడాయెను. మన కొరకు పొన్సియు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరేడు ప్రభువును, జీవనదాతయుడైన పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసించుచున్నాను. పాప విమోచనమునకు ఒకే జ్ఞానస్నానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును, రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము ఏక కుటుంబముగా ఈ పవిత్ర బలి పూజలో పరిశుద్ధ ప్రభువు శరణు వేడుచు మన శ్రీసభ మరియు కుటుంబ అవసరాల కొరకు ప్రార్థించుదాం. సర్వసృష్టికి మూలాధారమైన ఓ దేవా, ప్రభు పిలుపును ఆలకించి దైవరాజ్య వ్యాప్తికి ఎంతో శ్రమిస్తున్న మా జగద్గురులైన 14వ లియో పాపు గారిని, అగ్రపీఠాధిపతులు కార్డినల్ పూల అంతోని గారిని, మాకు చక్కని వాక్యము బోధించుతున్న మా దివ్యవాణి గురువులను, మా విచారణ గురువులను, ఇతర గురువులను, మా విచారణలో ఉన్న మరీదల విన్సెంట్ ది పాల్ సభ సభ్యులను మీ శ్రేష్టమైన అపారమైన ఆత్మీయ వరములతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన ఓ మహాప్రభు, మీ వాక్కు ఎంతో బలమైనది. అది నిష్ఫలముగా తిరిగి రాక ఉద్దేశించిన కార్యమును సాధించును. మా సంఘమును, మా సంఘంలోని ప్రతి వ్యక్తిని మీ వాక్కుతో బలపరచండి. ఆ పరిశుద్ధ వాక్కు మా హృదయ క్షేత్రములలో నాటబడి ఎదిగి 30 అరదంతులు 100 ఫలించు భాగ్యమును మాకందరికీ ప్రసాదించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జ్ఞానమునకు అధిపతి అయిన దేవా, మా కుటుంబములలో విద్యను అభ్యసించున్న బాలబాలికలను, యువతి యువకులను మీ పవిత్ర సన్నిధిలో అర్పించి ప్రార్థించుచున్నాము. మా బిడ్డలు
త్రోవ పక్కన రాతి నేలపైన ముండ్ల పొదలలో పడిన విత్తనముల వలె కాకుండా చక్కని సారవంతమైన నేలలో పడిన విత్తనం వలె చక్కగా ఫలించాలని, దైవరాజ్య చింతనలో పెరిగి తల్లిదండ్రుల కష్టానికి తగినట్లుగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగేలా వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరలోక భూలోక రాజా, మా భారతదేశాన్ని, మా తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పదంలో పయనించినట్లు దీవించండి. మేమంతా స్వేచ్ఛ సమానత్వంను నిండుగా అనుభవిస్తూ కుల, మత, భాష, ప్రాంతీయ భేదభావములు లేకుండా ఏక కుటుంబంగా ఏక మనసుతో జీవిస్తూ పేద, గిరిజన, దళిత, ఆదివాసుల ఎదుగుదలకు చేయూతనిచ్చే భారతదేశ పౌరులుగా మమ్ము తయారు చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రార్థన చేద్దాం. ఈనాడు ప్రత్యేకంగా దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఎవరెవరైతే దివ్యబలి పూజలను సమర్పించి ఉన్నారో కుటుంబాలన్నిటి కోసం ప్రార్థన చేద్దాం. దివ్యవాణి మూలనిధి, స్థిరనిధి, ప్రత్యేక దాతలందరి కోసం ప్రార్థన చేద్దాం. భవన నిర్మాణంలో సహకరించినటువంటి వారి కుటుంబాల కోసం కూడా ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన సహాయం కావాలని ఎవరెవరైతే అడిగి ఉన్నారో, ప్రార్థన అవసరతని మనకు తెలియజేసి ఉన్నారో వారందరినీ కూడా గుర్తు చేసుకుంటూ దేవునికి సమర్పణ చేద్దాం. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ ప్రభువా, ఈనాడు ఇక్కడికి చేరి ప్రార్థిస్తున్న ఈ విశ్వాసుల కుటుంబములను దండిగా మెండుగా నిండుగా మీ కృపా కటాక్షములతో, శాంతి సమాధానములతో, ఆయురారోగ్యములతో చక్కగా ఫలించే వారిగా దీవించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. హారతిగును మా దేవా, హృదయర్పణ గైకును ప్రభువా. హారతి గురు మా దేవా, హృదయార్పణ గైకొను ప్రభువా. హారతిగా మా జీవితమే అర్పణ చేసేద ప్రభువా. హారతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా. హారతి గురు మా దేవా, హృదయార్పణ గైకొను ప్రభువా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్టున ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుతున్న నీ శ్రీ సమర్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్రములో మరింత వృద్ధిని దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా,
సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్యమరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనలుంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. పరలోకము భూలోకము నీ మహిమతో నిండినవి. హోసానా 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 హోసానా. ఏలిన వారి నామమున వేంచేసెడివారు ఆశీర్వదింపబడినవరు. హోసానా. ఏలిన వారి నామమున వేంచేసిడివారు ఆశీర్వదింపబడినవారు. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుడు రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించు అతడు మరల వేం చేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచు ఉన్నాము. తన మరణము ద్వారా నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరుచి బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచు ఉన్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మా లియో జగద్గురువును, పూలంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకముని వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడి చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచు ఉన్నావు.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనేక రకములైనటువంటి నేలలపై పడినటువంటి విత్తనములు ఎలా ఫలిస్తాయో మనం తెలుసుకుని ఉన్నాం. ఆ నేల అన్నటువంటిది మన హృదయము ఎలాంటిదిగా ఉన్నది? రాతిగా ఉన్నదా, ముళ్ళ పొదలతో ఉన్నదా, లేకుంటే దిశానిర్దేశం లేకుండా ఉన్నదా, లేక దేవుని కృపా కటాక్షముతో సారవంతమైనటువంటి నేలగా ఉన్నదో, ఎలా ఉన్నదో మనకు మాత్రమే తెలుసు. అయితే దేవుని సహాయంతో మనము ప్రయోజనం ఇచ్చేటువంటి వారి వల్లే ఉండడానికి ప్రభువైనటువంటి దేవుడు వాక్యమును మరియు దివ్య సంస్కారములను మనకు ప్రసాదిస్తున్నాడు. కావున ఈ సమయంలో మన హృదయాలను దేవునికి సమర్పణ చేద్దాం. మరి ముఖ్యంగా మన కుటుంబాలలో రాతి హృదయం కలిగినటువంటి వారు, ఈ మధ్యకాలంలో మన కుటుంబాలను గమనించినట్లయితే అన్నదమ్ముల మధ్య సయోధ్య లేదు, అక్కచెల్లెళ్ళ మధ్య సరైనటువంటి అవగాహన లేదు, తల్లిదండ్రులకి బిడ్డలు దూరముగా ఉన్నారు, బిడ్డలు తల్లిదండ్రులని అర్థం చేసుకున్నటువంటి స్థితిలో ఉన్నారు. అనేక రకాలైనటువంటి తారతమ్యములు మన మధ్యలో ఉన్నవి. మరి ముఖ్యంగా క్రీస్తుని నమ్ముకున్నప్పటికీ కూడా మన మధ్య అనేకమైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నవి. కావున అవన్నీ కూడా దేవునికి సమర్పణ చేద్దాం. ఏక కథోలిక మరి ముఖ్యంగా దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబంగా ఉండనట్లుగా చేయమని క్రీస్తు ప్రభు నేర్పినటువంటి ప్రార్థనను దేవునికి సమర్పణ చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపలను పరిహరించెడు వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తమును మన నిత్య జీవితమును కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా. కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. రండి దైవ జనమారా రండి, ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. జీవ విందు నిత్య జీవ విందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు నిత్య జీవ విందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు. నింగి దిగిన నీతి సూర్యుడస్తమించిన గిరి ఇది, అస్తమించిన గిరి ఇది. కరుణా క్షమాపణలు పొంగి పొరలే దైవ నిర్జరి ఇది, దైవ నిర్జరి ఇది. నింగి దిగిన నీతి సూర్యుడస్తమించిన గిరి ఇది. కరుణా క్షమాపణలు పొంగి పొరలే దైవ నిర్జరి ఇది. ఇహము నుండి పరమునకు సోపానగిరి ఇది, ఇహము నుండి పరమునకు సోపానగిరి ఇది. తండ్రి దేవుడే మనకు ఏర్పరచిన సిరి ఇది, తండ్రి దేవుడే మనకు ఏర్పరిచిన సిరి ఇది. రండి దైవ జనమారా రండి, ప్రేమను తలపించి విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. ప్రేమను తలపించి విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. జీవ విందు నిత్య జీవ విందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు నిత్య జీవ విందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు. పునీత ఇనేస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమవరములను సేవించి ప్రార్థించుచూ ఉన్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావము అధికమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక.
సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగి అనుగ్రహం కురిపించుమా. యేసు దేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసు దేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. పరిశుద్ధ రక్తములో కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా, మా కుటుంబాన్ని నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం ఎరిగి అనుగ్రహం కురిపించుమా, అనుగ్రహం కురిపించుమా, అనుగ్రహం కురిపించుమా.